మోమోని అడుగుతుంది, నువ్వు గూవీని లవ్ చేస్తున్నావా అని. దాంతో మోమో అంటుంది, లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటుంది. అప్పుడే అక్కడ గూవీ లంచ్కి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి జిన్ను గూవీని పిలుస్తుంది, కానీ గూవీకి వినిపించదు. దాంతో జిన్ అంటుంది, వెళ్ళి నేను గూవీని పిలుచుకొని వస్తాను ఉండు అని. అప్పుడే మ్యాంగ్యూన్ వచ్చి మోమోని తీసుకొని అర్జెంటుగా వెళ్ళిపోతుంది. అలా వాళ్ళు వెళ్ళటము గూయి గమనిస్తాడు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు కదా. ఇక్కడ మ్యాంగ్యూన్ అడుగుతుంది మోమోని, నా ఫోన్ ఇవ్వు అని. నా ఫుడ్ కార్డు అలాగే నీ ఫోను రెండు నేను బెంచ్ మీద వదిలేసి మర్చిపోయి వచ్చేసాను అని అంటుంది మోమో. దాంతో మ్యాంగ్యూన్ అంటుంది, వెళ్ళి తీసుకొద్దాం పదా అని. దాంతో వాళ్ళిద్దరూ వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే గూయి కాల్ వస్తుంది మోమోకి. మోమో లిఫ్ట్ చేస్తుంది. నీ ఫుడ్ కార్డు అలాగే నీ ఫ్రెండ్ వాళ్ళ ఫోను నా దగ్గరే ఉన్నాయి, నాకు వర్క్ ఉండి నేను ల్యాబ్కి వచ్చేసాను, ల్యాబ్కి వచ్చి తీసుకో నా దగ్గర నుంచి అని గూమి అంటాడు. దాంతో మోమో ఓకే అని చెప్పి మ్యాంగ్యూకి చెప్తుంది. మోమో ల్యాబ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ గూవి అలాగే వాళ్ళ సీనియర్ కలిసి వెళ్తూ ఉంటారు. మోమో వాళ్ళ వెనకే వెళ్తుంది. వాళ్ళు ఒక రూమ్లోకి అవుతుంది. ఇక్కడ జిన్ను పిల్ల చాలా క్యూట్ అంటాడు. ఏంటి బిజీగా ఉన్నావా అని ప్రొఫెసర్ అడుగుతాడు. దానికి గూమి లేదు అని చెప్తాడు. సరేలే అయితే మోమో వచ్చింది మాట్లాడు అని చెప్పి ప్రొఫెసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గూమి మోమో దగ్గరికి వచ్చి, ఏంటి చాలాసేపు అయిందా నువ్వు వచ్చి అని అడుగుతాడు. లేదు ఇప్పుడే వచ్చానని మోమో అంటుంది. గూయి ఫోను తన కార్డు ఇస్తాడు. అది తీసుకొని మోమో వెళ్ళిపోతూ ఉంటుంది. గూయి అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని. హాస్టల్కి వెళ్తున్నా అని మోమో అంటుంది. అవునా, అయితే ఇంటికి ఎప్పుడు వెళ్తావని గూయి అంటాడు. తెలీదు, నాకు ఇప్పుడు పని ఉంది అని అంటుంది మోమో. సరే అయితే నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, మన ఇద్దరం కలిసి వెళ్దాం ఇంటికి అని గూయి అంటాడు. నేను నిన్ను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాలే అని మోమో అంటుంది. డిస్టర్బెన్స్ ఏం లేదు అని చెప్పబోతుంటే మోమో సరే అయితే వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. గూయికి ఏమైంది తనకి అనేది అర్థం కాదు. నా తప్పేం లేదు కదా, నేను మోమోతో బాగానే ఉన్నాను కదా, ఏమైంది తను అలా ఉంది అని ఆలోచిస్తాను. తర్వాత సీను షిఫ్ట్ అవుతుంది ల్యాబ్కి. ల్యాబ్లో అందరూ కూర్చో ఉంటారు. తర్వాత ప్రొఫెసర్ జాంగ్ టైం అయింది, ఇంకా మీరు అందరూ వెళ్ళొచ్చు అని అంటాడు. ల్యాబ్ అంతా క్లీన్ చేసేసి మోమో హాస్టల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత మోమోకి కాల్ చేస్తాడు. మోమో కాల్ లిఫ్ట్ చేయదు. గూమి చాలా సేపు వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేస్తాడు. మళ్ళీ కూడా తను కాల్ లిఫ్ట్ చేయదు. ఆ రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అని తను చెప్తుంది. ఆ మాటలు విని గూయి షాక్ అయిపోతాడు. తర్వాత ఫూపే వాన్షే గూయి దగ్గరికి వస్తారు. ఇక్కడ ఫూపే గూయిని అడుగుతాడు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని. దాంతో గూయి మోమో కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. తర్వాత గూయి వాన్షేకి సారీ అంటాడు. ఇట్స్ ఓకే పర్లేదు అని వాన్షే అంటుంది. నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని ఫూపే అడుగుతాడు. ఆ రోజు జరిగిన దానికి అని గూయి అంటాడు. దాంతో ఏ రోజు జరిగింది, ఏమైంది వాన్షే అంటాడు. ఆ రోజు గూయికి ఫీవర్ వచ్చింది కదా, ఆ రోజు జరిగిందిలే అని. ఆ రోజు యాక్చువల్గా తన మీద కొంచెం కోప్పడి ఉంటాడు గూయి. సో అవునా పర్వాలేదులే అని ఫూపే అంటాడు. సరే అయితే నువ్వు రా, నీతో కొంచెం మాట్లాడాలి అని ఫూపే అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళి ఒక దగ్గర కూర్చో ఉంటారు. ఇక్కడ గూయి ఫూపేని అడుగుతాడు, వాన్షే నువ్వు ప్రేమించుకుంటున్నారని మోమోకి తెలుసా అని. అవును ఆమెకి తెలుసు అని ఫూపే అంటాడు. దానికి గూయి నవ్వుతాడు. దాంట్లో ఫూపే అంటాడు, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు, నా గర్ల్ ఫ్రెండ్ని నువ్వు నా దగ్గర నుంచి లాక్కున్నావు కదా అంటాడు. దానికి గూయి అంటాడు, అసలు తను నీ గర్ల్ ఫ్రెండే కాదు అని. రా మన ఇద్దరం ఫైట్ చేసుకుందాము, నువ్వు మోమోని మోమో అని పిలవకూడదు, తను ఇంకా నా గర్ల్ ఫ్రెండే అంటాడు. దానికి గూయి అంటాడు, నీకు విచిత్రంగా ఉంది కదా, అందుకే నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు అని అంటాడు. పల్ నీకు అని మోమో అంటుంది. అది కాదు అని మాట్లాడుతూ ఉండబోతాడు గూయి. అప్పుడే మోమో కాల్ కట్ చేసేస్తుంది. దాంతో గూయి నవ్వుతూ, మోమోని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు అని ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు. మోమో ఓపెన్ చేసి, నీ దగ్గర కీస్ ఉన్నాయి కదా, కాలింగ్ బెల్ ఎందుకు ప్రెస్ చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతుంది. డోర్ బెల్ ప్రెస్ చేస్తూ, చూసావా దీంట్లో ఒక పాటలాగా వస్తుంది అని చెప్తాడు. తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తూ పాటని పాడుతూ ఉంటాడనమాట. మోమో తన్ని సీరియస్గా చూస్తుంది. తను సీరియస్గా చూసినా కూడా పాట పాడుతూ ఉండటంతో ఇంకా చాలు ఆపు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. మోమో లివింగ్ రూమ్కి వెళ్ళి కూర్చొని వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడ చాలా జ్యూసెస్ ఉంటాయి. దాంతో గూయి అడుగుతాడు, ఈ జ్యూస్లన్నీ తాగావా, ఏది బాగుంది అని అడుగుతాడు. నువ్వే ఈ 10 జ్యూసులు తాగి నువ్వే తెలుసుకో అని మోమో అంటుంది. నేను తాగను కానీ ఈ మగ్లో నువ్వు తాగు జ్యూసు అని గూయి అంటాడు. నేనేం మగ్లో తాగను జ్యూసు, నువ్వే తాగు అని మోమో కోపంగా అంటుంది. గూయి అలాగే చూస్తూ ఉంటాడు. దాంతో మోమో తన వైపు తిరిగి, ఏం చూస్తున్నావు అని కోపంగా అడుగుతుంది. దాంతో గూయి అంటాడు, నీకొక మ్యాజిక్ చూపించనా అని. నాకేం అవసరం లేదని మోమో అంటుంది. గూయి జ్యూసు ఒక డ్రాప్ తీసుకొని గ్లాస్ మీద వేసి అది మైక్రోస్కోప్ కింద పెడతాడు. మోమోని చూడమని ఇస్తాడు. దాంతో మోమో మైక్రోస్కోప్లో చూస్తుంది. అక్కడ అయ్యో ఏదో కదులుతుంది అని మోమో అంటుంది. దాంతో ఒక దాంట్లో నుంచి మోమో, ఒక దాంతో నుంచి గూయి చూస్తారు.
దాంతో వాళ్ళిద్దరూ దగ్గరికొస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత తను తెచ్చిన కవర్‌ని అక్కడ పెట్టేసి గోయి లోపలికెళ్ళిపోతాడు. మోమో దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. అది ఇంకేంటో కాదు, మోమోకి చాలా ఇష్టమైన డోరేమాన్ కప్ అనమాట. దాంతో మోమో చాలా హ్యాపీ అయిపోతుంది. తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. గోయి ల్యాబ్‌లో ఉంటాడు. మైక్రోస్కోప్ తీసుకొని ల్యాబ్‌కెళ్ళుంటాడు. అప్పుడే జావ్ అక్కడికొస్తాడు. తెచ్చేసావా మైక్రోస్కోప్ అని చాలా హ్యాపీగా గోవిని అడుగుతాడు. ఉండు నన్ను చూడనివ్వని గోవిని పక్కకి నెట్టి తను చూస్తాడు. అందులో పిల్లి హెయిర్ తనకి కనిపిస్తుంది. తర్వాత జావ్ నేను నిన్ను ఒక హెల్ప్ అడుగుతానని గోవిని అంటాడు. ఏంటది అని తను అడుగుతాడు. నేను హాస్టల్లో ఉంటున్నాను. అలాగే సీనియర్ జిన్ కూడా హాస్టల్లోనే ఉంటుంది. సో నా పిల్లిని నేను హాస్టల్లో పెట్టుకోలేకున్నాను. వార్డెన్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో నువ్వు ఇంట్లో కదా ఉంటున్నావు, మీ ఇంటికి నా పిల్లిని తీసుకెళ్ళి పెంచవా అని అడుగుతాడు. నా వల్ల అసలు కాదని గుమి అంటాడు. దాంతో ప్లీజ్ ప్లీజ్ అని జిన్న చాలా బతిలాడతాడు. అయినా కూడా గుమి ఒప్పుకోడు. ఎందుకంటే తనకి పిల్లంటే అలర్జీ అనమాట. తర్వాత సీను మోమో వాళ్ళ ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. అందరూ కూర్చో ఉంటారు మీటింగ్ రూమ్లో. అక్కడ డైరెక్టర్ అంటుందన్నమాట, లీ జూ గున్ అనే సెలబ్రిటీ షూటింగ్ కోసం వస్తాడు. అందుకని నువ్వు బాగా వీళ్ళందరి చేత పని చేయించు అని చెప్పి తన అసిస్టెంట్కి చెప్తుంది. తర్వాత గోయి లైబ్రరీలో ఒక బుక్ మాత్రమే అంటుంది. అవునా, అయితే నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని సీజు అడుగుతుంది. తను బాయ్ ఫ్రెండ్ అనటంతో మోమో పాస్ట్ ఆలోచిస్తుంది. గోయి కిస్ చేయటం, అలాగే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవటం అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో మోమో సీజుని అరుస్తుంది, వెళ్ళి పని చేసుకోపో అని. సీజీ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి లీనా రావడంతో వాళ్ళిద్దరూ వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ లీనా రావడంతో సీజీ మెసేజ్ పెడుతుంది, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని. దాంతో ఎవరూ లేరు అని మోమో రిప్లై ఇస్తుంది. లేదు, నీ ఫేస్ చూస్తేనే నాకు తెలుస్తుంది నువ్వు ఎవరి గురించో ఆలోచిస్తున్నావు, నీకు ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరో చెప్పు అని మెసేజ్ మళ్ళీ పెడుతుంది. దాంతో మోమో మళ్ళీ ఎవరూ లేరు, నీ పన్ను చూసుకో అని సీరియస్గా మెసేజ్ పెడుతుంది. తర్వాత సీన్ మళ్ళీ ఫూపే గూమి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఫూపే అలా అడుగుంటాడు కదా, ఏం జరిగిందో చెప్పు, నేను నీకు ఏదో ఒక సలహా ఇస్తానని. దాంతో గోయి జరిగిందంతా చెప్తాడు. అదంతా ఫూపే విని నువ్వు సీనియరు కలిసి ఉండటం మోమో చూసింది, అందుకే సీనియర్ జిన్ మీద జెలస్గా ఫీల్ అయ్యి నీతో అలా ర్యాష్గా బిహేవ్ చేస్తుంది అని అంటాడు. దాంతో గోయి కూడా అంటాడు, అవును ప్రొఫెసర్ కూడా ఇదే మాట అన్నాడు అని. కానీ మేము కలిసి ఉండేటప్పుడు చూస్తే ఓకే, కానీ ల్యాబ్ బయట కూడా తను అలాగే సీరియస్గా ఉండింది అంటాడు. దాంతో పూఫే అంటాడు, అక్కడ సీనియర్ జిన్ ఉన్నిందా అని. లేదు అని గూవి అంటాడు. ఒకసారి గుర్తు చేసుకో అక్కడ ఏం జరిగిందో అని. దాంతో గూవి ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ల్యాబ్ లోపల మేము ఇద్దరము కలిసి పిల్లి గురించి మాట్లాడుకున్నాం, మా ఇద్దరు మాటలే బయటకు వినిపించుంటాయి, అది వినుంటుంది మోమో అని అంటాడు. కానీ ఆ మాటలు నేను జిన్కి చెప్పలేదు, పిల్లికి చెప్పాను కదా అని గూవి అంటాడు. దాంతో ఫూపే ఇలా అంటాడు, నాకు అర్థమైంది, ఖచ్చితంగా మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు మీ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకున్నారనుకొని తను జెలస్గా ఫీల్ అయింది, ఓకేనా అని చెప్పి నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా దగ్గరికి రా, నేను నీకు బాగా కౌన్సిల్ ఇస్తాను అని ఫూపే అంటాడు. దానికి గోయి, నువ్వు మోమోతో ఏమీ స్పెండ్ చేయలేదు కదా, తను నీకు గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, నువ్వు తన గురించి అంత ఇదిలా ఎలా చెప్పగలవు, నువ్వు సక్సెస్ అయితే కదా నాకు చెప్పగలవు అంటాడు. దాంతో ఫూపే కొంచెం డల్ అయిపోతాడు. అప్పుడే అక్కడికి వ్యాన్షే వస్తుంది. ఇక్కడ వ్యాన్షే అడుగుతుంది, అయిపోయాయా మీ మాటలు అని. దాంతో ఫూపే అయిపోయాయి, పద మనం మూవీకి వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇక్కడ సీను ల్యాబ్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ జావు జిన్తో అంటూ ఉంటాడు, పిల్లిని గూవీకి తీసుకెళ్ళమంటే తను తీసుకెళ్ళట్లేదు, ఏం చేయగలం ఇప్పుడు మనం అని అంటాడు. అప్పుడే అక్కడికి గూవీ వస్తాడు. ఇప్పుడు ఇవ్వు పిల్లిని, నేను తీసుకెళ్తాను అని అంటాడు. నేను ఇవ్వను పో అని జాన్ అంటాడు. దాంతో సీనియర్ కూడా అంటుంది, తను ఒప్పుకున్నాడు కదా తీసుకెళ్తానని, ఇచ్చేయి అని అంటాడు. దాంతో తను లేదు, నేను బాగా హర్ట్ అయ్యాను, నేను ఇవ్వను అని అంటాడు. దాంతో గూవీ దగ్గరికి వచ్చి సరే అయితే పిల్లిని ఇవ్వాలంటే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు. దాంతో జావు అడుక్కో అయితే అంటాడు. దాంతో సరే అయితే అడుక్కుంటున్నాను ఇవ్వు అని గోవి అంటాడు. వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి ఎందుకు నువ్వు అలా ఇంత తొందరగా అడుక్కుంటున్నావు అని జాన్ అడుగుతాడు. దానికేం సమాధానం చెప్పకుండా సరే అయితే నువ్వు ఒప్పుకున్నావని అనుకుంటున్నాను, వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో పిల్లిని పెట్టేసేయి అని అంటాడు. ఇక్కడ ఆ పిల్లిని బ్యాగ్లో పెట్టుకొని బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తారు. తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు హ్యాండ్సమ్ అబ్బాయిలు ఆల్రెడీ టేకెనే, మనం ఎందుకు ఫీల్ అవటం, అలా ఇదిగా ఆడుతూ ఉంటుంది మోమో. తర్వాత ల్యాబ్లో చెప్పిన మాటలే గూవి అంటాడు. దాంతో మోమో ఫీల్ అయ్యి ముందుకి సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నేను ఎందుకు తీసుకోవాలి అని మోమో డోరు క్లోజ్ చేసేస్తుంది. ఇక్కడ పిల్లిని దూరంగా పెట్టి ఆ బ్యాగ్ జిప్ కొంచెం ఓపెన్ చేసి లాగవు అని చెప్తాడు. అవునా నిజమా అని మోమో అంటుంది. ఆ పిల్లిని తీసుకొని మోమో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వాంచే అలాగే ఫుబే మూవీకి వెళ్ళుంటారు. ఇక్కడ ఫూపే వాన్చేకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. గోయి మోమో రాకపోయేసరికి ఫూపేకి కాల్ చేస్తాడు. దాంతో ఫూపే కాల్ లిఫ్ట్ చేస్తాడు. తను బయటికి రావట్లేదు, ఇప్పుడు ఏం చేయమంటావని ఫూపేని అడుగుతాడు గోయి. తను రాకపోతే ఏమైంది, నువ్వే లోపలికి వెళ్ళు అని ఫూపే ఐడియా ఇస్తాడు గోయికి. ఆమెతో క్లోజ్గా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత గోయి మోమో రూమ్లోకి వెళ్తాడు.
రామోమో ఇల్లు క్లీన్ చేద్దాం అని అడుగుతాడు. ఇప్పుడు నైట్ కదా ఇంకెందుకు క్లీన్ చేయటం, రేపు క్లీన్ చేద్దాంలే అని మోమో అంటుంది. దాంతో గుమి అంటాడు, పిల్లి హెయిర్ అంతా ఇల్లంతా ఉంది, నాకు ఎలర్జీ కదా, ప్లీజ్ రావా క్లీన్ చేద్దాం అంటాడు. దాంతో సర్కిల్ క్లీన్ చేస్తుందిలే అని మోమో అంటుంది. లేదు సర్కిల్ అలసిపోయింది, సో మనమే క్లీన్ చేద్దాందా అని గుమి అంటాడు. నేను కూడా అలసిపోయాను, రేపు క్లీన్ చేద్దాంలే అని చెప్పి డోరు క్లోజ్ చేసేస్తుంది మోమో. గుమికి ఇంకేం చేయాలో తెలియక తనే క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. మోమో పిల్లిని తీసుకెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయిస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లి గట్టిగా అరుస్తుంది. దాంతో గుమి పరిగెత్తుకుంటూ వెళ్ళి టవల్తో పట్టుకొని దీనికి వాటర్ అంటే భయం అందుకే అరుస్తుంది అని అంటాడు. వెంటనే మోమో అంటుంది, నువ్వు పిల్లిని పట్టుకున్నావు, నీకు ఎలర్జీ ఉంది కదా మర్చిపోయావా అంటుంది. దాంతో గుమి తుమ్మి ఆ పిల్లిని మోమోకి ఇచ్చేస్తాడు. తర్వాత ఆ పిల్లితో మోమో గుమిని భయపెడుతూ ఆట పట్టిస్తూ ఉంటుంది. దాంతో గుమి అంటాడు, వద్దు దాన్ని నా దగ్గరికి తీసుకురాకు అంటాడు. దాంతో మోమో అంటుంది, నాకు ఎండు చేపలు కావాలి అని. దాంతో గుమి లేదు నా దగ్గర క్యాట్ ఫుడ్ మాత్రమే ఉంది అంటాడు. లేదు నాకు ఎండు చేపలు కావాలి అని మోమో అంటుంది. సరే సరే నేను రేపు తెస్తాను అని గుమి అంటాడు. దాంతో పిల్లి థ్యాంక్స్ చెప్తుంది, నీకు కిస్ పెడుతుందంట అని దగ్గరికి తీసుకెళ్ళబోతూ ఉంటుంది. గుమి దగ్గరికి రావద్దు దావద్దు అంటుంటాడు. దాంతో మోమో దగ్గరికి అని చెప్పి జోక్ చేశాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ గువికి ఏమీ అర్థం కాదు. సో ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు